హాయ్ అండి. మేము ఉండే ఊరు కడప జిల్లా ప్రొద్దుటూరు. ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుగుతాయి. ఉత్సవాలు ఎంత బాగా జరుగుతాయంటే మా ప్రొద్దుటూరుని సెకండ్ మైసూర్ అని పిలుస్తారు. ఇంత బాగా జరిగినప్పుడు ఎగ్జిబిషన్ రాకుండా ఉంటుందా? అదేనండి, ప్రతి దసరా హాలిడేస్కి మా ఊరికి ఎగ్జిబిషన్ వస్తుంది. నేను పెరిగిన ఊరు టంగుటూరు. ఈ ఊరు ప్రొద్దుటూరు నుండి 18 కిలోమీటర్లు. ప్రతిరోజు నేను చదువుకునేటప్పుడు ప్రొద్దుటూరుకి బస్సులో అప్ అండ్ డౌన్ చేసేదానిని. దసరా హాలిడేస్ వచ్చాయంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈవినింగ్ 4 గంటల బస్సుకు వచ్చి రాత్రి 9:30 బస్సుకి అయితే ఊరికి వెళ్ళేవాళ్ళం. అనుకోకుండా నాకు ప్రొద్దుటూరులోనే సంబంధం ఫిక్స్ అయ్యింది. ఇక ప్రొద్దుటూరుకు వచ్చి ప్రొద్దుటూరులోనే ఉండి దసరాని ఎలా మిస్ అవుతానండి? ఫుల్గా ఎంజాయ్ చేయడమే. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా ఎగ్జిబిషన్కు వెళ్ళాము. లాస్ట్ ఇయర్ ఎగ్జిబిషన్కి ఎటువంటి ఎంట్రన్స్ టికెట్ లేదండి. కానీ ఈ ఇయర్ ఎంట్రన్స్ టికెట్ పెద్దలకి 40 రూపీస్, పిల్లలకి 20 రూపీస్, బైక్ పార్కింగ్కు 10 రూపీస్. లోపలికి ఎంటర్ అయిన తర్వాత స్టార్టింగ్లో చాలా షాపింగ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. నేను ఏమి షాపింగ్ చేశానో చూద్దాం రండి. ఎవ్రీ ఇయర్ నేను స్టిక్కర్స్, పాపకు జడకు హెయిర్ బ్యాండ్స్, శారీ పైకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కంపల్సరీ తీసుకుంటాను. బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో, అన్ని న్యూ డిజైన్స్ కదా. చూస్తుంటే కలర్కి ఒక డజన్ తీసుకోవాలనిపించింది. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, స్లీపర్ స్టాల్స్ కూడా ఉన్నాయి. మనం స్నాక్స్గా చేసుకునే బియ్యం కారాలు, చెక్లాలు, ఇలా పిండితో వివిధ రకాల స్నాక్స్ చేసుకోవడానికి, ఈజీగా చేసుకోవడానికి ఇలాంటి ఐటమ్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఎంట్రన్స్లో 5 మినిట్స్ అలా నడుచుకుంటూ వెళ్తే స్టార్టింగ్లోనే పాప్కార్న్ అయితే ఉంది. మా చిన్నోడు పాప్కార్న్ కావాలని పాప్కార్న్ అయితే తీసుకున్నాడు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి రకరకాల బొమ్మలు కూడా ఉన్నాయి. పాప్కార్న్ తింటూ మా చిన్నోడు ఎగ్జిబిషన్ అంతా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ కొన్ని బెలూన్స్లు ఉంటే వాటితో మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటుంది. మనం సరదాగా కాసేపు ఆడుకోవడానికి మంచి మంచి గేమ్స్ కూడా ఉన్నాయి. గురి చూసి బాణాలు వేయడం, బాళ్ళను ఒకే వేలో 3 బాళ్ళను ఒకే వేలో వేయడం, ఏదో ఒక గిఫ్ట్ తీసుకోవడం, లేదంటే రింగులు వేయడం, గన్లతో బెలూన్స్ను షూట్ చేయడం, ఇలా చాలా రకాల గేమ్స్తో మనం బాగా ఎంటర్టైన్ కావచ్చు, ఎంజాయ్ కూడా చేయవచ్చు. ఇక ఎగ్జిబిషన్ అంటేనే పిల్లలకు ఫుల్ ఎంజాయ్. మా పిల్లలు ఇలా ఎగ్జిబిషన్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు. Why? ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళామంటే చాలు, పిల్లలు ఐస్ క్రీమ్ కావాలి, ఫాగ్ బిస్కెట్ కావాలంటూ అల్లరి చేస్తూ ఉంటారు. దీని పేరేంటో నాకు తెలియదండి. చూడడానికి అయితే చాలా భయంగా ఉంది, చాలా డేంజర్ కూడా అనిపించింది. మీకు ఒకవేళ దీని పేరేంటో తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ గోబీ, పానీపూరి, మనకి ఏం కావాలంటే ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ ఫాగ్ బిస్కెట్ అయితే ఇస్తున్నారు.
ఇక్కడ రేంజర్ రైడ్, జైంట్ వీల్, కప్ అండ్ సాస్ గేమ్, ఇంకా మనం ఫుల్గా ఎంటర్టైన్ కానీ ఇంకా మంచివి అయితే ఉన్నాయి. ఇక్కడ బొరుగులు మిక్చర్, మసాలా మిక్చర్ అయితే అమ్ముతున్నారు. నాకైతే ఇది బాగా నచ్చిందండి. ఇక్కడ ఫ్రూట్స్ అయితే బాగా అమ్ముతున్నారు. పైనాపిల్, కుకుంబర్ ఇలా అయితే అమ్ముతున్నారు. ఇంకా స్ప్రింగ్ పొటాటోస్ ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఢిల్లీ మసాలా అప్పడం. ఎగ్జిబిషన్కి ఎవ్వరు వచ్చినా ఈ ఢిల్లీ మసాలా అప్పడం టేస్ట్ చేయకుండా ఎవ్వరు వెళ్ళరు. అప్పడంలో కొంచెం పప్పుల పొడి వేసి ఇస్తారు. ఒక అప్పడం కాస్ట్ 50 రూపీస్. వాళ్ళ దగ్గర తీసుకున్న అప్పడం ప్యాకెట్ కాస్ట్ 50 రూపీస్. నేనైతే ఒక అప్పడం ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను ఇంటికి. ఎప్పుడన్నా కావాలంటే అప్పడాలు చేసుకోవచ్చు అని. ఏంటో అండి, అప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చేటప్పుడేమో ఇది ఎక్కాలి, అది ఎక్కాలి, జైంట్ వీల్ ఎక్కాలని అన్నీ ఎక్కేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటో అసలు ఏమీ ఎక్కబుద్ధి కావట్లేదు. ఓన్లీ షాపింగ్ చేయబుద్ధి అవుతూ ఉంటుంది. ఇలా అయితే జరిగిందండి మా ఎగ్జిబిషన్. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ మా పిల్లలు నన్ను భయపెట్టాలని బల్లి అయితే కొనుక్కున్నారు. ఇంకా ఇంటికి వచ్చిన నుంచి నా మీద అయితే బల్లి వేస్తూనే ఉన్నారు. నాకు బల్లి అంటే చాలా భయం. వాళ్ళైతే నన్నైతే ఒక ఆట ఆడుకుంటున్నారు బల్లితో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.